హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఎవరికి పెన్షన్ వస్తుంది? ఎవరి పెన్షన్ ఆగే అవకాశం ఉంటుంది? వెరిఫికేషన్ సమయంలో ఏం జరుగుతుంది అని. అలాగే రేపు పెన్షన్‌లు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయా కూడా మనం ఈరోజు చర్చించుకుందాం. ఇప్పటి వరకు 63,000 కేసులు ఎలా బయటపడ్డాయి? అంటే మరణించినప్పటికీ వాళ్ళకి పెన్షన్‌లు ఎలా వెళ్తున్నాయి? కొత్త పెన్షన్‌ల పరిస్థితి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అందరికీ ఉన్న ఎక్కువగా భయం మా పెన్షన్ కూడా ఆగిపోతుందా అని. ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం తెలుసుకుందాం. ప్రభుత్వం ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తుంది? ప్రభుత్వం ఒక్కసారిగా ఎవరికి పెన్షన్ అయినా ఆపేయదు. సాధారణంగా కొన్ని కారణాల వల్ల రికార్డులు పరిశీలిస్తుంది. ఉదాహరణకు రికార్డుల్లో వివరాలు సరిపోకపోవడం, ఒకే వ్యక్తికి సంబంధించిన సమాచారం భిన్నంగా కనిపించడం, మరణ నమోదు వివరాలతో కూడా రికార్డులు సరిపోలడం, స్థానిక స్థాయిలో వచ్చిన ఫిర్యాదులు, ప్రత్యేక వెరిఫికేషన్ డ్రైవ్‌లు. అధికారులు ఏం చూస్తారు? వెరిఫికేషన్ సమయంలో సాధారణంగా ఏ అధికారి అయినా పరిశీలించే అంశాలు ఈ విధంగా ఉంటాయి. లబ్ధిదారుడి వివరాలు, ఆధార్ వంటి గుర్తింపు వివరాలు, వ్యక్తి నిజంగా అర్హుడేనా, రికార్డులు తాజాగా ఉన్నాయా, వ్యక్తి మరణించి ఉన్నాడా, బతికి ఉన్నాడా, మరి ఇంకా ప్రజలు చేయాల్సిన పని ఏమిటి? చాలా మంది ఒక పొరపాటు చేస్తున్నారు. అంటే లబ్ధిదారులు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్ చూసి వెంటనే భయపడుతున్నారు. అలా చేయకండి. మీ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ లేదా సంబంధిత అధికారుల నుండి సమాచారం వస్తేనే దాన్ని స్పందించండి. లేదంటే నా వీడియో వచ్చే వరకు వేచి ఉండండి. ఇందులో క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవసరమైతే పత్రాలు కూడా చూపించండి. ఫేక్ కాల్స్ పై జాగ్రత్త. ఇటీవల కొందరు మీ పెన్షన్ ఆగిపోయింది, ఓటీపీ చెప్పండి, డబ్బులు పంపండి అని ప్రత్యేక మోసాలు చేస్తున్నారు. ప్రభుత్వం అధికారులు ఓటీపీ అడిగితే పెన్షన్ కొనసాగించరు. కాబట్టి ఇలాంటి కాల్స్ వస్తే అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యుల బాధ్యత. చాలా కుటుంబాల్లో పెద్దవాళ్లకు మొబైల్ మెసేజ్‌లు అర్థం కావు. అందుకే ఇంట్లో యువత అధికారిక సమాచారం మాత్రమే చెప్పాలి. ఒక ముఖ్యమైన సందేశం ఏంటంటే వెరిఫికేషన్ అంటే శిక్ష కాదు. అది ప్రభుత్వ రికార్డులు పనిచేసే ప్రక్రియ. నిజంగా అర్హులైన వారికే ప్రభుత్వం అందించే సేవలకు సరిగ్గా చేరడమే అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అసలు 3 లక్షల కొత్త పెన్షన్లు ఏమైతున్నాయి? ఎటువైపోతున్నాయి? ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న వార్త తెలంగాణలో 3 లక్షల కొత్త చేయూత పెన్షన్లు రాబోతున్నాయి. ఈ వార్త చాలా మంది ఆశ పెరిగించింది. కానీ ఆశల పరిస్థితి ఏంటి? అసలు ఈ సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం అర్హులైన కొత్త లబ్ధిదారులకు చేర్చే ప్రక్రియ గురించి మాట్లాడుతుంది. అయితే ఈ ప్రక్రియ వెరిఫికేషన్, అర్హత నిర్ధారణ, పరిపాలనా చర్యలతో అనుసంధానమైన ఉంటుంది. అంటే ప్రకటన వచ్చిన వెంటనే అందరికీ ఒకేసారి పెన్షన్ ప్రారంభమవుతుంది అని భావించకూడదు. ఎందుకు సమయం పడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులు ఉంటే ప్రతి ఒక్కరి వివరాలు పరిశీలించాలి. డూప్లికేట్ రికార్డులు తొలగించాలి. అర్హతలు పరిశీలించాలి. తర్వాత తుది జాబితా సిద్ధమవుతుంది. ఇంకా కొంత సమయం తీసుకునే ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఏమి చేయాలి? ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు రోజు రూమర్లు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ పత్రాలు సరిగ్గా ఉంటే అవసరమైన అధికారులకు సంప్రదించడం మంచిది. అసలు ప్రభుత్వ లక్ష్యం ఏమిటి? ఈ మొత్తానికి ప్రభుత్వం యొక్క ప్రక్రియ వెనుక ప్రధాన ఉద్దేశం అనర్హులను తొలగించడం, అర్హులకు మాత్రమే అవకాశం కల్పించడం, ప్రభుత్వ నిధులు సరైన వారికి చేరేలా చూడటం. ఇది పూర్తయిన తర్వాత కొత్త లబ్ధిదారులు ఎలా ఎంపిక మరింత పారదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం? 63,000 మంది పెన్షన్లు ఇలా బయటకు వచ్చాయి. వెరిఫికేషన్ ఎందుకు జరుగుతుంది? ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? వాటి గురించి. అలాగే రేపు చేయూత పెన్షన్ల గురించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఎప్పుడు పెన్షన్ జమ అవుతుందో కూడా చూడాలి. మరి ఈ రోజు పెన్షన్ గురించి వివరాలు ఇవే. పెన్షన్ల గురించి మరో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెం